వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రిషికి ఫోన్ రావడంతో పక్కకి వచ్చి ఫోన్ వైపు చూశాడు. అక్కడ రిషి ఊహించని నేమ్. అది విసుగ్గా ఫోన్ ఎత్తి సైలెంట్గా ఉన్నాడు. అటువైపు నుంచి ఒక 31 అలా ఉంటాయి అనుకుంటా. అతను కోపంగా, రిషి ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి వెళ్తే లేవు అన్నారు. అబ్రాడ్కి ఏదో సినిమా షూటింగ్కి వెళ్ళానన్నావంట కదా అని అడిగాడు అతను. రిషి కోపంగా, అయినా నేను మీకు అన్నీ చెప్పి చెయ్యాలా అని రూల్ ఏమైనా ఉందా? అయినా ఇప్పుడు నా గురించి ఎందుకు గుర్తొచ్చింది తమరికి అని వెటకారంగా అడిగాడు రిషి. దానికి అటువైపు ఉన్న వ్యక్తి తనే ఆ వ్యక్తి పేరు రాజీవ్. రే రిషి, నువ్వు నా తమ్ముడివిరా, నీ గురించి ఆలోచించక ఎవరి గురించి ఆలోచిస్తానరా అని అన్నాడు రాజీవ్. రిషి వెటకారంగా నవ్వుతూ, సరే మిస్టర్ రాజీవ్, మ్యాటర్ ఏంటి? ఎందుకు కాల్ చేశారో? నాతో ఏదైనా పని ఉందా? పని ఉంటేనే కదా తమరికి ఈ రిషి గుర్తొచ్చేది అని అంటూ దెప్పి పొడిచాడు. రిషి అటువైపు నుంచి ఉన్న రాజీవ్ని అన్నాడు. దాంతో రాజీవ్ ఊపిరి భారంగా వదులుతూ వీడికి నాకు ఇది మామూలే కదా అని అనుకుంటూ, సరే రిషి, నువ్వు ఎంత చెప్పినా వినవు కదా. మామ్ డాడ్ నీ గురించి టెన్షన్ పడుతున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావా అని అన్నాడు రాజీవ్. రిషి దానికి, రిషి నీ షూటింగ్స్ ఏవి జరగడం లేదు అని వాళ్ళకు ఎవరో చెప్పారంట. దాంతో వాళ్ళు నన్ను కనుక్కోమని చెప్పగా నేను నీ విల్లా దగ్గరికి వచ్చానురా. అక్కడ వాళ్ళు చెప్పారు నువ్వు అబ్రాడ్కి వెళ్ళావని. కానీ నేను ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే నువ్వు ఏ అబ్రాడ్కి వెళ్ళలేదు. అందుకే నేను డైరెక్ట్గా ఎంక్వైరీ చేయకుండా నువ్వెక్కడికి వెళ్ళావు అని నిన్నే అడుగుతున్నాను రిషి. నాకు నువ్వు తమ్ముడివిరా. జరిగిన వాటిని నేను ఎలాగో మార్చలేను. కానీ నీ భవిష్యత్తును నీవు నీ చేతులారా నాశనం చేసుకోవటానికి నేను ఒప్పుకోను. గుర్తుపెట్టుకో, ఇది మీ అన్నయ్యగా నీకు వార్న్ చేస్తున్నాననుకో అని చెప్పి, నువ్వెక్కడున్నావు జాగ్రత్తగా ఉండు. అలాగే నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోయినా పర్లేదు. నువ్వెక్కడున్నా కొంచెం ఆలోచించి ఏ పనైనా చెయ్యి. నువ్వు నీ ఆలోచనను కోల్పోతే నువ్వు నష్టపోతావు రిషి. ఏదైనా కూడా నీ చేతిలో ఉన్నది జారవిడవకు అని చెప్పి, అందుకే నీ గురించి కాల్ చేశాను. నీకు ఎలాగూ మేము చచ్చామా బ్రతికామా అని ఆలోచన ఉండదు కదా అని కోపంగా రాజీవ్ కాల్ కట్ చేయబోయాడు. కానీ రిషి అతను చెప్పిన మాటలు వినకుండా 1 మినిట్, డాడ్ ఎక్కడున్నాడు? నేను ఆయనతో మాట్లాడాలి అని అన్నాడు రిషి. దానికి రాజీవ్ రిషితో ఆర్గ్యూ చేయటం ఇష్టం లేక, ఆయన ఆస్ట్రేలియాలో మన బ్రాంచ్లో ఏదో వర్క్ ఉందని నైటే వెళ్ళారు. నీ గురించి కనుక్కోమని చెప్పారు ఆయన. ఆయన తిరిగి వచ్చేసరికి 1 వారం సమయం పడుతుంది. ఈలోగా నువ్వు ఎక్కడున్నా ఆయనకు కాల్ చేసి మాట్లాడు అని చెప్పాడు రాజీవ్. రాజీవ్ చెప్పింది విని కోపంగా కాల్ కట్ చేశాడు రాజీవ్ కట్ చేశాడు. రిషి కూడా కోపంగా, ఏంటో వీళ్ళకే వస్తున్నాయి కోపాలు. అందరూ కలిసి నా ప్రేమను దూరం చేశారు. నా ప్రాణాన్ని నాకు కాకుండా చేశారు. నేను ఈరోజు ఇక్కడ ఒంటరిగా ఒక ప్రాణం లేని జీవోత్సవంలా ఉన్నానంటే దానికి కారణం ఆ కుటుంబం. దానిలో నువ్వు ఉన్నావు అన్నయ్య. చిన్నప్పటి నుంచి నాకేం కావాలన్నా ప్రతి ఒక్కటి తెచ్చి నాకిచ్చేవాడివి. కానీ నా ప్రాణాన్ని నా నుంచి లాగేశారు. ఆ రోజు నువ్వు లేకపోయావా అన్నయ్య? అమ్మా నాన్న కూడా ఆ పిచ్చిదాన్ని కాపాడలేకపోయారా? ఆఖరిదాకా నేను వస్తానని ఎదురు చూసి ఉంటుంది కదా. ఐ హేట్ మై సెల్ఫ్, ఐ హేట్ మై ఫ్యామిలీ అని అరుస్తూ కోపంగా అన్నాడు రిషి. తన మొబైల్ని నేలకేసి కొట్టాడు కోపంతో. నేలకేసి కొట్టి మోకాళ్ళ మీద కూలబడి, ఎంత మోసం చేశావే నన్ను. కడదాకా తోడుంటానన్నావు. కరిగే వెన్నెలలా గాలిలా నన్ను వదిలి నీ దారి నువ్వు చూసుకున్నావు. ఐ హేట్ యు అమ్మాడి అని అంటూ కోపంగా అరుస్తున్నాడు రిషి.
ఆ మాటలన్నీ విండోలోంచి చూస్తూ ఉంది వెన్నెల. అయినా కూడా రిషిని మాట్లాడించే ధైర్యం చెయ్యలేకపోయింది. ఎవరి అమ్మాడి? అసలు ఏంటి రిషి కథ? అని ఆలోచిస్తూ ఉంది వెన్నెల. అప్పుడే వెన్నెల వెనుక నుంచి ఎవరో సిస్టర్ అని పిలిచారు. ఎవరు అంటూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ విశ్వని చూసి మీరు అంటూ అడగ్గా హరినారాయణ గారి మేనల్లుడు అంటూ గుర్తుకు చేశాడు. తెలుసుకున్న కదా ఏమైంది? మాట్లాడుతూ రిషి వైపు ఒక కన్ను ఉంచింది. మరో కన్ను విశ్వ వైపు ఉంచింది. అప్పుడు విశ్వ సిస్టర్ నాకు వాటర్ కావాలి. ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ కిచెన్ మాత్రం కనిపించడం లేదు. ప్లీజ్ నాకు కొన్ని వాటర్ ఇవ్వరా అంటూ అడిగాడు. దానికి వెన్నెల అయ్యో సారీ అండి నేను గమనించలేదు. మీరు వచ్చి చాలాసేపు అయింది కదా. ఏదైనా తిన్నారో లేదో అని కూడా అడగలేదు. మీరు వచ్చేయండి. నేను కూడా మీకు ఫుడ్ పెడతాను అని చెప్పి రిషి వైపు చూస్తూ వెళ్ళిపోయింది. విశ్వ త్వరగా వచ్చి రే రిషి ఏం చేయటానికి వచ్చి ఏం చేస్తున్నావురా? తనకి ఒక నమ్మకాన్ని ఇచ్చి నీ కుటుంబంలో కలపాలని అనుకున్నావు. అలాంటిది అదే నమ్మకం ఆ కుటుంబం మీద పొయ్యేలా నువ్వు వాళ్ళను మాట్లాడుతూ ఉంటే వెన్నెల వింది రిషి. తను ఇంక పూర్తిగా నీ గురించి తెలుసుకోలేదు రిషి. ఒకవేళ తెలుసుకుంటే తన జీవితంలో నీ కుటుంబం మొహం కూడా చూడదు. అప్పుడు నీలాగే తను కూడా ఒక అనాథలా మిగిలిపోతుంది రిషి గుర్తుపెట్టుకో అని విశ్వ అనగానే రిషి కోపంగా తను ఎప్పటికీ అనాథ కాదు విశ్వ. తనకు నేనున్నాను. నేను నా అత్తకు మాటిచ్చాను అని కోపంగా రిషి చెప్పి వస్తున్న బాధను దిగమింగుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రిషి. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయి క్షమించండి. కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అందమైన భావమరదల కథని ఆదరించండి అండ్ బాయ్ అండి.